టీడీపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు. తాము గేట్లెత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్యభ్రమించి మాట్లాడుతున్నావు. ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో. దమ్ముడి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. నీ ఎంపీని గెలిపించు నీకు చేత కాదు. నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేని ముట్టి చూడు. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అసలు ఏ సందర్భంలో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? బీజేపీ గేట్లెత్తితే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి? రాధిక, ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీ అనుకుంటే మాత్రం 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు హాట్గా ఆ కామెంట్స్ నడుస్తున్నాయి. గతంలో ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆయన స్పందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో 6 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ పైన ఆయన ఇవాళ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. ఆర్ ట్యాక్సీ మీద రాష్ట్రంలో వసూలు చేస్తున్నారు. ఆర్ ట్యాక్సీ అంటే రాహుల్ గాంధీ ట్యాక్సీయా, రేవంత్ రెడ్డి ట్యాక్సీయా అని చెప్పాలి. బీజేపీ ఎమ్మెల్యేలకు దగ్గరకు వస్తే వితిన్ 48 గంటల్లో మీ ప్రభుత్వం కూల్చేందుకు మాకు పెద్ద విషయం కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది, డబుల్ సర్కార్ వస్తుందంటూ ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ దగ్గర ఎలాంటి ఐడియా ఉంది, ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి, ఎట్లా ప్రభుత్వాన్ని కూలుస్తారు, 8 మంది ఎమ్మెల్యేలతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా కూలుస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. సో బీజేపీ నేతలు పదే ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోయిన వెంటనే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అనేది వాళ్ళు ముందు నుంచి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలుస్తున్నారు? గతంలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన అంశంలో ఆడియో వీడియో టేప్లలో బీజేపీ అధిష్టాన పెద్దలు కూడా అప్పుడు పెద్ద సంచలనం రేపింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు, ఆ ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తారా లేకపోతే సిండేలను దించుతారా, ప్రభుత్వాన్ని పడగొడతారా అనే అంశం ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు సిద్ధంగా ఉన్నారు. 6 మంది కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు మరొక 5 మంది మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారనేది ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మేము పడగొట్టవలసిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులే సీఎం కుర్చీ మీద కన్నేసిండ్రు, సీఎం కు నిద్ర లేకుండా చేస్తున్నారు, ఎప్పుడు గవర్నమెంట్ పడిపోతుందో అనేది ఒక అసంభవ భద్రతలో ప్రభుత్వం నడుస్తుంది అంటూ ఆయన కామెంట్ చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు? నిజానికి రేవంత్ రెడ్డి కుర్చీ మీద 6 మంది ఎంపీల మంత్రులందరూ కూడా కన్నేశారా? ప్రభుత్వాన్ని ఒడగొట్టడానికి ఆ పార్టీ నేతలే ప్లాన్ చేస్తున్నారనేది బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలే పడగొడతారు, అప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా బీజేపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీతో కాంగ్రెస్ నేతలు ఎవరెవరు టచ్ లో ఉన్నారు? నిజానికి ఉన్నారా? కొత్త ఆరోపణలు చేస్తున్నారా? గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతుంది, వచ్చిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మైనస్ లోకి నెట్టబెడతారా అనేది పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అనడానికి కవిత అరెస్ట్ ఒక సాకుగా చూపిస్తుంది బీజేపీ. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొడుతుంది, 8 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలుస్తుంది అనేది అయితే ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చకు, ఈ విమర్శలకు, ఈ ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి జవాబు చెప్తుంది అనేది అయితే ఆసక్తిగా ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.